జేబీర్లరా నేను మీ మట్టి ప్రసాద్. పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఈ రోజు దాకా కూడా ఆయనకి సంబంధించిన ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో తప్ప పోలీస్ డిపార్ట్మెంటు ఇంతవరకు ఏ ఆధారాలు చూపెట్టట్లేదు. కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది దగ్గర వచ్చిన వీడియోస్ని మీడియా వాళ్ళకి ఇస్తే అవి ట్రోల్ చేసుకుంటా ఈయన మందు తాగిండు బండి మీద కూర్చుండు అని చెప్పేసి అని పోలీసులు దాన్ని నిర్ధారించకముందే సోషల్ మీడియాలోనే దాన్ని ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పేసి అని సోషల్ మీడియాలో పెద్ద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV9 పెద్ద ఛానళ్ళలో కూడా ఆ వీడియోని తీసుకొని వాళ్ళు ట్రోల్ చేస్తడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటున్నారంటే ఈ రోజు దాకా కూడా ఆ వీడియో ఒరిజినలా కాదని మేమే నిర్ధారించలేదు, మీరు ఎట్ట నిర్ధారించుతారని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. దాని మీద కొంతమంది పాస్టర్లు పెద్ద పాస్టర్లు యూట్యూబ్ ఛానల్ పాస్టర్లు కొంతమంది ఎవరైతే అది అబద్ధం, వాళ్ళు చెప్పేది అబద్ధం, అది హిందుత్వవాదులు అలా చేస్తున్నారు, మా పాస్టర్ మీద తాగి బండి నడిపి అట్లా పడ్డాడు, వైన్ షాపులకు వెళ్ళి ఆ మందు కొనుక్కుండు, ఆయన గూగుల్ పే ఫోన్పే ద్వారా మందు కొనుక్కొని ఆయన మందు తాగి కింద పడ్డాడు అని చెప్పేసి అంటుంటే పాస్టర్లకు సంబంధించిన కొంతమంది ఇది కాదు ఇది తప్పు అని చెప్పేసి అని వాళ్ళు వాదిస్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులు ఒత్తిడి వల్ల పోలీస్ అధికారులు పాస్టర్లకి నోటీసులు ఇచ్చి మీరు స్టేషన్కి రావాలి, మీరు స్టేషన్కి వచ్చి మీరు మాట్లాడే ప్రతి వీడియో కానీ ప్రతి వీడియోస్కి సంబంధించినవి కాదు మీరు రివ్యూలు చేసుకుంటే ఇట్లా జరిగింది అని చెప్తున్నారు. మత గొడవలు రెచ్చగొడుతున్నారు, మీరు మతాల మధ్య గొడవలు రెచ్చగొడుతున్నారు కాబట్టి పాస్టర్లు మీరు రావాలి స్టేషన్కి అని చెప్పేసి అని మన CMDF వ్యవస్థాయకులు మద్దిశెట్టి అజయ్ బాబు గారి దగ్గరికి నోటీసు పంపిస్తానని చెప్పేసి అన్నారు. అట్లనే VKR కానీ ఇంకా పెద్ద పాస్టర్లందరికీ నోటీసులు పంపించడం జరుగుతుంది. మేమేమంటున్నంటే శ్రీత గౌరవనీయులైన పోలీసు డిపార్ట్మెంట్ వారికి మీరే అది హత్య లేకపోతే బండి స్కిడ్ అయి పడ్డా అని చెప్పేసి అని మీరే నిర్ధారించితే వీళ్ళంతా వీడియోలు తీసేటోళ్ళు కాదు కదా, ఇంత సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరిగేది కాదు కదా. మీరు ఈ రోజు దాకా కూడా ఏం సమాధానం చెప్పుకోకుంటే అనుమానాలని వస్తూ ఉంటున్నాయి. ఆయన ఏమైనా చిన్న మనిషి కాదు, ఆయన క్రిస్టియన్లో పెద్ద పేరు పొందిన పాస్టర్. అట్లనే దళితుల గురించి, అట్లనే రామాయణం గురించి, అట్లనే బైబిల్ గురించి, అట్లనే పురాణ గురించి, వీటన్నిటి గురించి వాటిలల్లా తప్పులే ఉన్నాయి. సమాజానికి మనం ఏం చెప్పాలల్లా అది బైబిల్లో తప్పులున్నా, పురాణాల తప్పులున్నా, భగవద్గీతల తప్పులున్నా, సనాతన ధర్మం గురించి ఆయన రక్షణ టీవీ అని పెట్టి ఆ రక్షణ టీవీ ద్వారా ఆయన ఎన్నో ప్రోగ్రాలు చేసుకుంటా జనాలకి జ్ఞానాన్ని పొందించిండు ఆయన. అలాంటి జ్ఞానవంతుడు నాకు తెలిసి ఈ రోజులలో ఎవరు లేరు. కానీ క్రీస్తు సమాజం మొత్తం ఒక మంచి మనిషిని కోల్పోయిననే బాధలో వాళ్ళుంటే అదే పాస్టర్లకి నోటీసులు ఇచ్చి పంపించటం ఈ పోలీసులకి ఎంత మట్టికి మంచిది కాదని చెప్పేసి అని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే అసలు ఆయన హిస్టరీ ఇంతవరకు తేలలేదు. తేలకముందే మీరు ఈ మిగతా వాళ్ళ మీద నోటీసులు ఎట్టిస్తున్నాడు. చంపినోడు ఎవడు, వాడిని పట్టుకోకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది మా BMP పార్టీ CMDF బరాబరుగా మేము ఖండిస్తున్నాం. పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది ఈ భారతదేశంలో. అలాంటి అన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు అది తప్ప ఒప్ప అని చెప్పేసి అట్లనే కొంతమంది విలేకరులు కూడా తప్పుడు రాతలు రాసి పేపర్లలో ఎత్తే వాటిలో కూడా నోటీసులు వేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ యజమాన్యాన్ని మీద కూడా నోటీసులు ఇచ్చి పంపించడం జరుగుతుంది. మేమంటామంటే మీరు పోలీసు డిపార్ట్మెంట్ మీరు కరెక్ట్గా చేస్తే వీళ్ళందరూ మాట్లాడేటోళ్ళు కాదు కదా, వీళ్ళకి ఇంత అనుమానాలు వచ్చే కాదు కదా. మీరు అనుమానం చేసుకుంటా మీరు ఏది చెప్పుకోకుండా మాట్లాడోళ్ళ మీద ప్రశ్నించే గొంతుని మేము ఒత్తేస్తాం, ప్రశ్నించే మనుషుల మేమే కేసులు పెడతామని చెప్పేసి అంటాం. ఈ ప్రభుత్వాలకి మంచిది కాదని చెప్పేసి అని తెలియజేస్తూ అట్లనే మీరు యాక్సిడెంట్ అని చెప్పేసి అంటారు, ఎర్ర కారు గుద్దింది అని అంటున్నారు. మరి టోల్గేట్ దాటేటప్పుడు బైక్ ఒక్కటి చూపెడుతున్నారు, టోల్గేట్ దాటినాక బైక్ దాటినాక తర్వాత రెడ్ కారు కూడా పోవాలి కదా. ఆ కార్ టోల్గేట్లో అలా కనపడట్లేదు, ఏ టోల్గేట్లలో రెడ్ కారు కనపడట్లేదు. లారీ పక్కన రెడ్ కారు వచ్చింది, రెడ్ కారు వచ్చి గుద్దింది, ఆయన పడిపోయి చనిపోయిన అంటున్నారు. ఆ రెడ్ కార్ ఏ టోల్గేట్ దగ్గర అయినా కనపడ్డట్టు ఒక్క కెమెరాలో కూడా మీరు ఇంతవరకు కూడా చూపెట్టుకోకుండా మళ్ళీ పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే కొంతమంది హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు నెక్స్ట్ అజయ్ బాబు నిన్నే చంపేది,
ఆయన ఏంటో మందు తాగి చచ్చిపోయిండు, మందు తాగిన పోస్ట్ మార్టం రిపోర్టే వచ్చిద్ది, ఇది బరాబర్ మాకు తెలుసు అని చెప్పేసి అని అమర ప్రసాదే డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఫేస్బుక్ వేదికగా డైరెక్ట్గా అజయ్ బాబు గురించి పెట్టిన లెటర్ కూడా మా దగ్గర ఉంది. అంటే పోస్ట్ మార్టం చేయకోకుండా అసలు ఏమి ప్రభుత్వాలు కూడా ఇంకా అలా తెలవకముందు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చనిపోయిండని తెలవకముందే వీళ్ళు పోస్టులు పెట్టి ఆయన మందు దాగి చచ్చిపోయాడు పక్కాగా అదే రిపోర్ట్ వచ్చిద్ది అని చెప్పేసి అని మీరు ఎట్లా రాస్తారు? అందుకని ఇక్కడ అనుమానం వస్తుంది. ఇప్పుడు కూడా అదే సీను వీడియోలో కూడా ఆయన వైన్ షాప్ కడిపోయి మందు కొనుక్కున్నదే వస్తుంది. అంటే ఈ అమర ప్రసాద్ లాంటి వాళ్ళకి ఇంకా మిగతా హిందుత్వవాదులు వీళ్ళందరికీ ముందే తెలుసా ఆయన నిజంగా మందు దాగి చంపుతారు, మందు దాగే చచ్చిందని రిపోర్ట్ వచ్చిందని వీళ్ళు ముందే రెడ్ టీవీలో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అమర ప్రసాద్ అప్పుడు చెప్పిండు. సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ ప్యాడ్ మీద కూడా రాసి పంపిండు ఆయన మరి. అంటే ఇదంతా కోణం ఆలోచిస్తుంటే వీళ్ళు చంపినాక ఎమ్మటే 1-2 గంటలకి పోస్ట్ పెట్టారంటే ఇప్పుడు మందు తాగారని చెప్పేసి అని అంటే మీరే చేశారని మాకు డౌట్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే క్రిస్టియన్ మాట్లాడుతున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కదా, హిందుత్వవాదులు ఎవరైతే ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి మందు తాగితే రిపోర్ట్ వచ్చింది, ఆడు తాగి పడ్డాడు, పగడాలగాడు పగిలిపోయిందని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళకెందుకు ఇయ్యరో మీరు నోటీసులు? వాళ్ళకెందుకు ఇయ్యరో నోటీసులు? అంటే క్రిస్టియన్లు అంటే అంత తక్కువ చూపా మీ పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వాలిగా నోటీసులు? వాళ్ళకి నోటీసులు ఇవ్వలే, వాళ్ళని ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళని సోషల్ మీడియాలో పేర్లు పెడితే చేయలేదు. కొంతమంది జనాలు అజయ్ బాబుని చంపుతారట, నెక్స్ట్ అజయ్ బాబు ఏనాట అని చెప్పేసి అని ఎంతమంది జనాలు బిగ్ టీవీలల్లా, డైలీ న్యూస్లల్లా, ఐరా మీడియాలల్లా, రకరకాల మీడియాలల్లా అతను చెప్తా ఉంటుంటే, జనాలు చెప్తా ఉంటుంటే మీరెందుకు స్పందించరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎందుకు స్పందించరు? అమర ప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేయరు? మీరు ఆయనకి ఎందుకు నోటీసులు పంపరు? అంటే పాస్టర్ల మటుకే పంచుతురా? అంటే ఈ భారత రాజ్యాంగం పాస్టర్లకు ఒక రాజ్యాంగం, హిందువులకు ఒక రాజ్యాంగం, ముస్లింలకు ఒక రాజ్యాంగం రాసింది ఈ భారత రాజ్యాంగం. మీరు కూడా పోలీసు డిపార్ట్మెంటు అమర ప్రసాద్కి, కరుణాక సుగుణాకి, ఆడు పిల్లకగాడు ఉండగా రాధామోహన్ దాస్కి వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి మాకెట్టిచ్చారు, క్రిస్టియన్ పాస్టర్లకు అట్టిచ్చారు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం.